తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన ప్రియులు, సహోదరులు, పరిశుద్ధులు అందరికీ ఈ యొక్క సండే వేళలో అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనము యథావిధిగా ప్రతి వారం శనివారం దినంలో ప్రవక్తల గురించిన అధ్యయనం మనం ధ్యానం చేస్తున్నాము. ఆ విధంగానే ఈరోజు కూడా దాదాపు గడిచిన దినంలో ఒక 7-8 భాగాలుగా మనం చూస్తున్నాం కదా. ఈరోజు కూడా మనం చూసినప్పుడు ఈ ప్రవక్తలు చూసినప్పుడు చిన్నగా ఉన్నారు, కానీ కొన్ని చోట్ల వచ్చారు. కాబట్టి మనము ఏమంటే అన్ని ప్రవక్తలు ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్న ప్రవక్తను గొప్ప ప్రవక్త అందరిని కూడా మనం క్రమంగా చూసి వెళ్తున్నాము. ఆ విధంగా చూస్తే ఈ దినం కూడా ఈ అగియా అనే ఒక ప్రవక్తను మనం చూసినప్పుడు ఈయన సాలొమోను రాజు కాలంలోను, తర్వాత ముఖ్యంగా అంతవరకు సౌలు రాజు, తర్వాత దావీదు రాజు, తర్వాత సాలొమోను వరకు ఇజ్రాయేల్ అంతటిని పరిపాలించారు. అయితే సాలొమోను చేసిన ఆ పాపము చాలా ఘోరంగా ఆయన ఈ దేవుణ్ణి వదిలివేసి అన్ని జాతి అయిన విగ్రహారాధన వెళ్ళిపోయి విగ్రహారాధన స్త్రీని చేసుకొని విగ్రహారాధనే వాళ్ళ కోసం బలిపీఠము కట్టి అలా ఆరాధించే పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు స్వప్నం ద్వారా హెచ్చరిస్తాడు ఆయన్ని. అయితే ఆయన ఏం చేయలే, ఆయన తిరగలే. అప్పుడు దేవుడు ఈ యొక్క అగియా అనే ప్రవక్త ద్వారా మొట్టమొదటిగా వెళ్ళి సాలొమోను దగ్గర పనిచేసే పనివాడైన యెరోబాము, ఆయన పనివాడైన ఆయన చాలా తెలివిగలవాడు, చాలా మంచి ఇదిగా ఉన్నాడని చూసి ఆయనతో దేవుడు ప్రవక్త ఈ అగియా ద్వారా మాట్లాడి ఆయన తర్వాత ఆయన సాలొమోను చనిపోయిన తర్వాత ఈ రాజ్యం ఏం చేస్తాను, నేను 2గా చేయబోతాను అప్పుడు చెప్పే విజయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఈయన ఈ అగియా అనే పేరుకి ఏం అర్థం అంటే బ్రదర్ ఆఫ్ లార్డ్. అంటే ఇప్పుడు ఏమని ఉంది, దేవుడు ఆయనకి ప్రభు ఉన్నారు కదా, ప్రభు ఏమవుతాడు, స్నేహితుడు, అదే సహోదరు అవుతాడంట. బ్రదర్ ఆఫ్ లార్డ్ అని ఉంది అంటే ఆయన యేసు ప్రభు కూడా ఆయన కూడా ఒక సహోదరుడు అని ఉంది. వేరే ఎవరు వాక్యం ఇచ్చారు, ఆయన కదా, అలాగే అర్థం వస్తుంది దీనికి. అయితే ఈయన ఎక్కడ చూడొచ్చు, మొదటి రాజులు 11:29 చూసినప్పుడు 29-33 వరకు రాసుకోండి. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షీలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. మీరు తెలుగులో ఒక చక్కగా రాసుకోండి. ఇంగ్లీష్ లో కూడా చూసినప్పుడు AHIJAH ఉంది. అహీయా ఏముంది, AHIJAH. ఇది మనము చూసినప్పుడు ఈయన పేరు అది ఏమంటారంటే ఆయన యెరూషలేములో ఎక్కడంట. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షీలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా కొత్త వస్త్రము ధరించుకుని ఉండెను, వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహీయా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకునుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కేమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు నున్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకుని నందునను
ఇశ్రాయేలీయుల గోత్రముల నుండి వానికి ఒక గోత్రము ఉండనెత్తును. ఇక్కడ అప్పటి వరకు ఎంత చక్కగా ఒకే దేశముగా, ఒకే రాజుగా, ఒకే రాజ్యముగా, ఒకే ప్రజలుగా ఉండేవారు. చాలా చక్కగా పరిపాలన వెళుతూ ఉంది. అయితే ఈ సొలొమోను చాలా గొప్ప జ్ఞానిగా దేవుడు అభిషేకించాడు. గొప్ప జ్ఞానము ఇచ్చి గొప్ప పరిపాలన చేసి సమాధానం కలగజేశారు. ఎందుకంటే ఆ దేవుని ఆలయం కట్టడానికి ఈయనకి ఆశీర్వదించాడు. కానీ అంత కట్టి వచ్చినా కూడా తర్వాత ఆయన ఆ జ్ఞానము వల్ల ఏదో ఉన్న దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని విధిని ఆజ్ఞని విడిచిపెట్టి వెళ్ళి ఎన్ని దేవతలు చూడాలి, లిస్ట్ ఇస్తున్నారు. చాలా బాధ. దేవతల దగ్గర వెళ్ళడమే ఇది ఎందుకు కారణం, ఇది సూచన ఎందుకు వచ్చిందంటే, నేరుగా ఈయనేమో బుద్ధి తక్కువ వెళ్ళిపోయినాడు అంటే అక్కడ చేసుకున్న వివాహాలు అలాంటివి. మెయిన్ రీజన్ అదిదా. అంటే ఒక మనిషి చెప్తారు కదా, ఒక మనిషి జీవితంలో ప్రాముఖ్యమైన ఒక అంశము వివాహము. అయితే అది ఆ వివాహము ఏ రీతిగా ఉందనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం చూడవచ్చు. ఏమన్నా కొన్ని వివాహాలు చేసుకున్నాడా, ఏదో 100 చేసుకున్నాడా, ఆయన ఎన్ని చేసుకున్నాడా, దాదాపు 700 మంది ఉపపత్నులు భార్యలు, తర్వాత 300 మంది ఉపపత్నులు ఉన్నారు. ఎంత ఘోరం కదా. 1000 మంది మొత్తం వివాహం చేసి 700 మంది వివాహం. అది ఎలాంటి వాళ్ళు చేసుకుంటే ఆయన వివాహము రాజకుమార్తెలను చేసుకునేది. ఎందుకంటే ఏ రాజ్యము మన మీదకి రాకూడదు, యుద్ధం రాకూడదు అని సమాధానం చేసేదాన్ని ఈయన ఇలా తప్పు ఉద్దేశంతో ఇలా అందరూ వివాహం చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఎంత ఘోరంగా ఏమో రాణిగా పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎంతో పిచ్చి వికరగారం ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈయన వచ్చి ప్రభు రా మా దేవతను ఆ మొక్కు అంటే నన్ను ఒకటే ఏం చేశాడు, పోయి లాస్ట్కి ఒక లిస్ట్ ఇస్తున్నాడు, హెచ్చరిక ఇచ్చినాడు దేవుడు ఎన్నోసార్లు. మారు మనసే పొందలేదు. అప్పుడు ఆయన చేసిన అప్పుడు ఈ ప్రవక్తని కొంతమే వాడుకుంటారు. ఈ ప్రవక్త చూసినప్పుడు ఎక్కువ భాగం రాదు ఆయన, కొంత మట్టుకే, కానీ ఆ ముఖ్యమైన విషయానికి వాడుకుంటాడు. ఈ అగియా అనే ప్రవక్తని చూసినప్పుడు ఆయన చక్కగా వచ్చి ఆయన పిలిచి ఎవరు సొలొమోను పనివాడైన ఇతని యెరోబాముని పిలిచి ఇలా చెప్తాడు, నువ్వు పో 10 వస్త్రం చింపిస్తాడు. ఇలాగే ఈ రాజ్యాన్ని ఏం చేయబోతాడు దేవుడు, చీల్చిపోతున్నాడు. 10 నువ్వు ఎత్తుకో. ఎందుకు ఈ 2 కూడా ఇస్తున్నాను నేను. ఒకటంటే దావీదునికి ఏం చేశాను నేను, నీ వంశములలో ఒకడు ఎప్పుడు నాకు ముందట ఏముంటాడో సింహాసనం ఉంటాడని నేను వాగ్దానం చేశాను. ఆ నిమిత్తం అంటాడు ఆయన, నా సేవకుడి దావీదు నిమిత్తము ఒక మనిషి ఒక గోత్రం ఇస్తానని చెప్పి అలాగే పెట్టేసి వచ్చినాడు. అందువల్లనే లేకపోతే ఇచ్చేవాడు అంత గొప్పగా పిలిచి ఇచ్చి ఈయనకి పిలిచి ఇస్తాడు. ఈయన ఎలా ఉండాలి ఇప్పుడు ఈయన తెలుసు ఎవరికి, ఈ యొక్క చేసిన ఆయన సొలొమోను రాజు చేసి తప్పు ఏమని కూడా చెప్తున్నాడు. ఈయన దగ్గర ఏం చెప్తున్నాడు, అన్ని దేవతలకి ఇన్ని విగ్రహాల దేవతలు ఆరాధిస్తున్నాడు కాబట్టి ఇది చీల్చి నీ చేతికి ఇస్తున్నానని ఇచ్చినాడు. ఇప్పుడు ఈయనేం చేయాలి దాన్ని, ఇది విన్నవాడు. ఇప్పుడు పిలిచి యెరోబాముకి చెప్తున్నాడు, సొలొమోను రాజు ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చాను, కానీ నాకు విరోధంగా ఇలా చేసి ఏం చేశాడని లిస్ట్ చెప్తున్నాడు. ఆయనకి చెప్తున్నాడు, యెరోబాముకి చెప్తున్నాడు, ఇలా 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 చేశాడు ఆయన, కాబట్టి నీకు ఇస్తున్నాను. ఇప్పుడు నీకు ఏమని ఇచ్చినాడు, నీ జాగ్రత్త అని చెప్పి అర్థమే కదా అది. తర్వాత 1 రాజులు 12, 13, 15 వరకు. ఫస్ట్ కింగ్ 12 12వ అధ్యాయము 13, 14, 15 వచ్చినారు. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను. ఇదేవరు అంటే ఇది సొలొమోను కుమారుడైన రెహబాము. ఆయనకి యెరోబాముకి అలా చెప్పి పంపించేశారు. ఇంకా చేయలే. ఎందుకు చేయలేదంటే ఏమవ్వాల, సొలొమోను ఏమవ్వాల, చనిపోవాల. చనిపోయినాక ఈయన రాజ్యాన్ని కుమారుడికి ఇస్తాడు. కుమారుడికి కూడా తెలుసు తండ్రికి ఏమి జరిగింది, ఏం చేసినాడని తెలుసు ఈయనకి. అందుకే భుజాలు అడుగుతున్నారు, రాజా మీ తండ్రి చాలా ఎక్కువ మా మీద భారం మోపారు. మరి ఒకవేళ అది భారం మోపిన దానికి ఒక కారణం ఉంది, ఆలయం కట్టారు, ఆయన భవనం కట్టారు, పర్వాలేదు. అయితే ఇప్పుడు అన్నీ అయిపోయింది కదా, ఇప్పుడైనా మా భారం తగ్గించు అంటే అన్నీ తెలిసిన ఈ యొక్క రెహబాము ఈయన కుమారుడు, సొలొమోను కుమారుడు ఈయన ఏం చేయలే. ఈయన కూడా దేవుని మాటకి లోపడలా. చేయమంటున్నాడు అక్కడ
అప్పుడు ఉమ్, రాజు ఉమ్, పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి ఉమ్, యవనులు చెప్పిన ఆలోచన చొప్పున ఉమ్, వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఉమ్, ఇట్లు ఆజ్ఞాపించెను. ఉమ్. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కాని ఆ, నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును. ఉమ్, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని ఉమ్, నేను కొరడాలతో మిమ్మును శిక్షించును. ఇలా చెప్పుకుంటూ వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే జనాలు వినరు. ఎందుకంటే ఆ, జనమంతా కోరుకొని ఎంచుకుని అంటే రాజు, వాళ్ళు కోరుకున్న వాళ్ళు. కానీ జనాల మాట కూడా ఏం చేయాలి రాజు, వినాలి కదా. ఈయన వినడు. అప్పుడు జనం ఏమైపోతారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? జనులు చేసిన మనవిని రాజు ఆ, ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. ఉమ్, షిలోనీయుడైన అహియా ద్వారా ఆ, నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట ఆ. నెరవేర్చవల్లని యెహోవా ఇలాగూ జరిగించెను. ఇంకొక కారణం కూడా ఉంది. ఆల్రెడీ ఒక ప్రవక్త అఖియా ద్వారా ఏం చేశారు, వాగ్దానం చేశారు. ఇప్పుడు అది ఏం చేయబడాలా, నెరవేరాలని జనాల మాట ఏం లేదు. రాజు మాట వినేవాళ్ళు ఎప్పుడు. అయితే రాజునే ఇప్పుడు వద్దని వెళ్ళిపోతున్నారు. తర్వాత ఏం జరిగింది? అప్పుడు వాళ్ళు ఏం వెళ్ళిపోయినాక ఈయన కూడా ఏం చేశాడు, 15 అయిపోయిందా? ఇదంతా బాగానే ఆ ప్రవక్తలు ద్వారా జరిగిన అన్ని విషయాలు అప్పుడు ఏమి గొప్ప వార్త మాదిరి. ఈ రోజు న్యూస్ పేపర్లో హెడ్లైన్ ఎలా ఉంటుంది? ఆ రోజుల్లో ప్రవక్త నుండి నోట వచ్చిందంటే అది ఎలాంటి వార్త, అది గొప్ప మాట. అది ఆ మాట కొరకు ఏం చేస్తారు జనాలు కానీ రాజు కానీ ఏం చేసి ఉండాల? అది ఘోరమైన శిక్షగా పలికేస్తే అందరూ ఏమవ్వాలా? వణికి లోపడల్లా ఉపవాసం ప్రకటించాలా, ఉపవాసం ఉండాలా, కోనపట్టు ధరించుకోవాలా. లేదా మార్గము యుద్ధానికి పోయే మార్గం అయితే ఏదైనా ఉంటే ఆపమంటే వద్దంటే ఆపేయాలా. ఏదైనా వ్యతిరేకంగా ఏ పని చేసినా వెంటనే ఏం చేయాలి దాన్ని. అలాంటి మాట ఆ రోజు, అలాంటి మాట ప్రవక్త ద్వారా పలికిన మాటని ఏ మాత్రం ఆయన ఏం చేయలే, ఏ మాత్రం నిర్లక్ష్య పెట్టాడు. అప్పుడు కింద మొదటి రాజు 14:1-2 చూసినప్పుడు అప్పుడు మళ్ళా ఆయనతో పలికిస్తాడు. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా, అది అక్కడ ప్రవక్త వల్ల వెళ్ళిపోతాడు. అది చెప్పలేదే, రెగోబాయి మాట వెనుక వెళ్ళిపోతారు కదా. ఇది దేవుని వల్ల జరిగింది కదా. ఓకే. ఇప్పుడు మళ్ళీ యెరోబాముకి ఇచ్చినాడు. ఇప్పుడు ఈయన పక్క ఇచ్చినారు. ఆయన మాట వినలేదు కదా, రెగోబాము వినలేదు. అందువల్ల ఆయన పనివాడు పంపుతాడు. పనివాడిని ఏం చేస్తారు, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఈయన పారిపోయి ఇజ్రాయెల్ వెళ్ళిపోతాడు. ఎందుకు ఇజ్రాయెల్ యెరూషలేముకి వెళ్తాడు. యెరూషలేముకి ఎందుకు వెళ్తాడంటే అక్కడ ఏం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు. యెరూషలేము ఆయనకి ఏం చేస్తాను, ఇస్తానని చేసి నాకు వెళ్ళిపోతాడు. తర్వాత ఇతని దగ్గర రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. ఎవరి దగ్గర? యెరోబాము దగ్గర 10 గోత్రాలు ఇంత ఒకటే అయిపోతాడు. ఒకటే అయినప్పుడు ఈ యెరోబాముకి అన్ని తెలుసు. ఎవరు చేసిన పొరపాటు అంతా, సొలొమోను రాజు చేసిన తప్పిదం అంతా తెలుసు. వాళ్ళ కుమారుడు అయిన రెగోబాము చేసిన తప్పిదము తెలుసు. యెరోబాము కూడా ఏం చేయాలి, జనులకు ఏం చేయాల, న్యాయనీతిగా సుంకాన్ని పన్నులు తగ్గించాల. ఇవంతా తెలుసు కూడా ఈయన ఏం చేస్తాడు, మళ్ళా ఈయన కూడా తప్పైన మార్గంలో నడుస్తాడు. ఎక్కడ ఎలాంటి ఆలోచన ఈ మనిషి సొంత ఆలోచన నడిచేది ఎలా అంటే, ఇప్పుడు ఎక్కడైనా ఇజ్రాయేల్ ఉండే వాళ్ళకు గొప్ప ఆలయం కట్టి దేవుడు అది ఏం చేశారు, ప్రతిష్ఠించి చేశారు. ఏదైనా ఉంటే ఎక్కడికి పోతారు అందరూ. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆ ముఖ్యమైన స్థలము ఎవరికి చేశారు, రెగోబాము చేతిలో ఉంది. ఇప్పుడు జనాలు ఎక్కితే అట్ట పోతే వాళ్ళు ఒకవేళ హృదయం మారిపోయి నన్ను చంపేస్తారో ఏమో అని అనుకున్నాడు. ఈయన అనుకొని వ్యతిరేకంగా ఒక బలిపీఠం కడతాడు. చాలా గవర్నమెంట్ పని చేస్తారు. ఈయన పని చేసేది మాత్రం కాక దానికి ఎలాంటి వారిని నియమిస్తారు తెలుసా? అక్కడ చూసినప్పుడు చాలా కోపం వచ్చి ఈయన గురించి ప్రవక్త నోట పలికిస్తాడు. 1వ అధ్యాయంలో ఆయన కుమారుడికి చాలా బాగా వచ్చేస్తుంది. 14:1 రాజులు 14:1. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా, యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యనని తెలియబడకుండా మారువేషము వేసుకుని షీలోకునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏమంటే గురించి చూడవచ్చు, ఎంతకాలం అయింది రాజుగా పరిపాలిస్తూనే ఉన్నాడు. అప్పుడంతా ఏం కనపడలే ఆయనకి.
ఎప్పుడు ఇప్పుడు కుమారుడికి బాగలేక వచ్చింది, ఇప్పుడు అప్పుడు బాధ వచ్చింది. అదే అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు అంతా ఎవరు వెతకరు, ఎవరిని? దేవుని వెతకరు. వాళ్ళకి సంతోషంగా ఉన్నప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు, ఆశీర్వాదంగా ఉన్నప్పుడు పట్టించుకోరు. ఎప్పుడైతే బాధ వస్తుందో, వేదన వస్తుందో, కన్నీరు వస్తుందో, దుఃఖం వస్తుందో, వ్యాధి వస్తుందో, అప్పుడు ఏం చేస్తారు దేవుడు? అప్పుడు దేవుడి దగ్గర వస్తారు. అలాగే ఈయన కూడా అంతకాలం ఎక్కడ చూసిన దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తుండే వ్యక్తి ఇప్పుడు తన కుమారుడు బతుకుతాడా లేదా అని నువ్వు నేరుగా పోతే ఏడ తెలుసుకుంటాడు, మారువేషంలో పో అని భార్యగా ఆజ్ఞాపిస్తాడు ఈ యొక్క యెరోబాము. అప్పుడు ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు 10 రొట్టెలను అపములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకుని అతని దర్శించుము. చూడండి, నువ్వు పోయి మారువేషంలో పో, 10 రొట్టెలు ఎత్తుకొని పో, ఇంకేమే ఒక బుడ్డి తేనె ఎత్తుకోపో, అప్పములు రొట్టె అప్పములు ఎత్తుకొని పో. చూసి ఎంత విషయం చూడు. అప్పుడు దేవుని సేవకులను దర్శించడానికి ప్రవక్తని ఎలాంటి విషయం చూడండి. ఎత్తుకోపో, బిడ్డ ఏమగునో అతను నీకు తెలియజేయునని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చిచున్నది. ఆమె మారువేషము వేసుకుని మరి ఒకతనైనట్టుగా వచ్చిచున్నదని గనుక. చూడండి, ఇంకొక విషయం గమనించవచ్చు. మనుషులకి వేషం వేసుకోవచ్చు, మనుషుల దగ్గర నడిచవచ్చు, దేవుడికి తెలీదా? ఆయన ఏలికగా ఎన్నుకొని, ఏలిక భార్యగా ఇచ్చి, ఏలిక పిల్లోడిగా ఇచ్చి, అన్ని ఇచ్చినాడు ఆయనే కదా. కుటుంబము, రాజ్యము ఎవరు ఏర్పరిచింది ఆయనకి? ఆయన ఒక రాజు కింద ఒక పని చేసి ఒక పనివాడు. ఒకవైపు బాగా బుద్ధిగా ఉన్నాడు కాబట్టి ఒక సంస్థానాన్ని ఇచ్చి అప్పగించి ఖాయమన్నాడు, అంతే. భద్రపరిచి కాపాడమన్నాడు, అంతే. అయితే ఆ పనివాడిని ఆ విధంగా ఏర్పరిచింది ఎవరిదే? దేవుడే కదా. ఇతనికి తెలుసు, ఇతనిలో దేవుడిని యొక్క అన్ని విజయం తెలుసు ఆయన. అయితే ఇప్పుడు చూడండి, ఈయన మారిన వేషం వేసుకుని ఇలాగనే ఈరోజు చాలా మంది దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఒక విషయము, దేవుని దగ్గర ఒక విషయం. అయితే దేవుడు ఏం చెప్తాడు? ఆమె చూడు అన్ని రాళ్ళు మారి వస్తుంది అగియా, ఒకసారి ఆమెకి నేను చెప్తాను ఈ మాటను హెచ్చరించు అంటాడు. అప్పుడు ఏమంటాడు కింద? వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నువ్వు ఆమెతో చెప్పవలేను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా, నేను యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవల్లని నాకు ఆజ్ఞ ఆయను. చూసారా, దేవుడు చెప్పేశారమ్మా, నువ్వు వేషం వేసుకొని వచ్చినా సరే, నువ్వు నేరుగా వచ్చినా సరే, నీకు ఒక మాట చెప్పమన్నాడు. ఏ సమాధాన మాట కాదు, సంతోషం మాట కాదు. ఎలాంటి మాట అది? కఠినమైన మాట చెప్పమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడమ్మా. వాటిని చెప్పేసా చూడని. ఇప్పుడు ఒక లిస్ట్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు అక్కడ? నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారిను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక మాట చెప్పేస్తాడు, నేను ఎలాంటి వాళ్ళ దగ్గర రాజ్యం తీసాను తెలుసా? గొప్ప సేవకుడు, నా సేవకుడు, అతనికి అన్ని ఇచ్చి ఆయన రాజ్యం అది. నేను అతని కుమారుడు తప్పుగా ఉన్నారు, ఇద్దరు, సొలొమోను సరిలేదు, అక్కడ రెహోబాము సరిలేదని నీకు ఇస్తే నువ్వేం చేసావు తెలుసా? అంత రాజు తీసి ఇస్తే అట్లా కొంచెం వదిలేసి 10వ వచనం చదవండి. 10. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని. ముందర ఒక వచనంలో ఇశ్రాయేలు పాపం చేయించినావు, అది ఒక లైన్, అది ఒక వాక్యం చదవండి. దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. చూడండి, అధికముగా కీడు చేసావు. నువ్వు మేలు చేయమని నేను ఏర్పరిచింది ఎందుకు? నేను అధికారిగా, అధిపతి ఎందుకు ఏర్పరిచాను? ప్రతి ఒక్కరిని అధికారము, ఆధిపత్యము ఎందుకు ఇస్తారు దేవుడు? మేలు చేయాలని, మంచి చేయాలని, న్యాయ నీతి జరిగించాలని. అయితే ఈయన చెప్తున్నాడు, నువ్వేం చేశావు?
నీకంటే ఆ, ముందుగా ఉండిన వారందరికంటేను అందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. చూడు, ఇప్పుడు అతను సాలమోను చేసింది చాలా బాధ కీడు అని నేను నీకు చేసిస్తే నువ్వేం చేసావు? అధిక కీడు చేసావు. ఏం చేసావు? ఇతర నన్ను బొత్తిగా విసర్జించి చూడండి, బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని చూడండి, పోత విగ్రహం పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. నాకు నువ్వు కోపం పుట్టించావు. నీకు తెలుసు నేను ఎలాంటి పొరపాటు చేశాడు సాలొమోను అని చెప్పి నీకు వివరముగా చెప్పి ఇలాంటి పాపం చేశాడు అని, చాలా దేవత దగ్గర వెళ్ళిపోయినాడని చెప్పి నీకు ఇస్తే నువ్వు వాళ్ళకంటే ఎక్కువ కీడు చేస్తున్నావు కదప్పా. నీకెందుకు ఆధిపత్యం అధికారం ఎందుకు ఇచ్చాను? చెప్తున్నాడు ప్రవక్త, చెప్తున్నాడు, పోయి చెప్పు వాళ్ళ భార్యకి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి ఏం చేస్తావు? నీది ఏం చేస్తాను నిన్ను? కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇజ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. చూసారా ఎంత ఘోర పరిస్థితి చేస్తారంటే, ఇక్కడ చెప్పినట్లుగానే ఆమె వచ్చి విచారించి 12వ వచనం ఏం చెప్తాడు? 12 చదివినావా? 1 రాజులు 14:12 చెప్తాడు. నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. ఆయన కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు కోసం వేడుకొని వచ్చింది, చెప్పేసినాడు. ఇదంతా జరగబోయేది చెప్పేశాడు ఫస్ట్. ఇప్పుడు ఎందుకు ముఖ్యంగా వచ్చావో ఆ కార్యం కూడా చెప్పేశాడు. నువ్వు పోయి ఎక్కడ మీ పట్టణంలో అడుగు పెడతావో అక్కడ నీ బిడ్డ చనిపోతాడు. 17 వచ్చిన జరుగుతాయి. 17లో అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోకిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. ఎంత గొప్ప శాపం ఇచ్చినాడంటే, ఈయన సంతతి వారే అన్నాడు. ఆయన ఒకడే కాదు, ఆయన కొడుకు, ఆయన వాళ్ళంతా మొత్తం వంశమే. చూడండి, అప్పుడు ఒక్కరు చేసిన ద్రోహము, ఒక్కరు చేసిన పాపము, ఒక్కరు చేసిన అతిక్రమము, మీరుపాటు అధిక్రమ ఆజ్ఞను వదిలివేయడము. చెప్తున్నాడు, అతను తప్పు చేశాడని నీకు అతని కంటే ఎక్కువ కీడు చేసి ఉంటున్నాడు. ఆల్రెడీ ఆయన చేసిన కీడు ఇంకా అధిక కీడు. ఎంత బాధ వేస్తుంది. ఇలాగే ఈరోజు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు అలాగే దేవుడు ఏర్పరచుకున్నది ఒక ఆధిపత్యం. ఎందుకంటే నీతి న్యాయం జరిగించి దేవుని కొరకు, దేవుని బిడ్డగా నిలబడి అధికారాన్ని చక్కగా దేవుని కొరకు వాడాల. ఒక అధిపతిగా ఇస్తే పాపం చేసేస్తే, మీరు పట్టపు చేస్తే, తుణీకరిస్తే దేవుడిని ఏం చేసేసినాడంట? ఆయన పక్కకు పెట్టేసినట్ట. నన్ను ఏం చేసావు? నువ్వు విడిచేసినావు, పక్కకు పెట్టేసావు. ఎలా చూడండి ఎలాంటి పరిస్థితి. అప్పుడంతా ఈ ప్రవక్త ద్వారానే, ఈ అకియా ద్వారానే ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. హెచ్చరిస్తే లాస్ట్కి 2 దినవృత్తాంతములు 29-29 కూడా ఆయన ఏం చేసేవాడంటే ఇలాగే హెచ్చరించి చెప్పి ఈయన అలవాటు, అందరి గురించి రాసే అలవాటు ఉంది. ఈయన గ్రంథాలు కూడా రాశాడంట. 2:9-29 చూస్తే 9:29 ఎస్ 9:29 2 దినవృత్తాంతములు. సొలొమోను చేసిన కార్యములన్నిటినీ గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును. ఈయన రచించింది ప్రవచన గ్రంథం ఉన్నాయంట, ఆ కాలం రచించాడంట. కాకపోతే అది దొరకలేదని కొందరు రైటర్ రాశారు. ఇంకొకటి ఏమంటే దీన్ని చేర్చబడలేదంట. ఎక్కడ మన చేతిలో ఉన్న గ్రంథములు చేర్చబడలే. అయితే ఇది ఉందంట. అందుకే చెప్తారు ప్రవక్తుడైన అకియా రచించిన ప్రవచన గ్రంథమందును. వేరే ప్రవచన గ్రంథాలంట. అప్పుడు ఎంతగా ఆయన ప్రవచించి ఉంటే గ్రంథముగా ఏర్పడేదంటే చూసుకోండి. అప్పుడు దాదాపు సాలమోను కాలంలంతా ఆయన ఉన్నాడు. తర్వాత రెహబాము కాలంలో, యెరోబాము కాలంలో, 2 కాలంలో ఆయనే ఉన్నాడు. అందరి గురించి రాశాడు. ఎందరి గురించి రాశాడో తెలియదు మనకి. అయితే ఈయనకి అదే పని రైటింగ్. అందుకే రచించిన గ్రంథం ప్రవచన గ్రంథం. అకియా ఏమంట
షిలోహీయుడైన ఆ, అహియా రచించిన ఆ, ప్రవచన గ్రంథమందును ఆ, నెబాతు కుమారుడ యెరోబామును గూర్చి ఉమ్, దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును ఉమ్. వ్రాయబడి ఉన్నది. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు ముగ్గురు ఎక్కువ రాసేవాళ్ళు, ముగ్గురు ప్రవక్తలే. ముగ్గురు అందరి గురించి ఏం చేసేవాళ్ళు, ఒకే కాలంలో ఉన్నారు వీళ్ళంతా. కానీ వీళ్ళు పని చూడండి, దేవుడిని హెచ్చరిక ఇచ్చినప్పుడు పోయి ఖచ్చితంగా హెచ్చరిస్తారు. దేవుని వాక్కు ప్రకారం కత్తిగా వాళ్ళు తీర్పును చెప్పేస్తారు. తీర్పు చెప్పినారు. ఫస్ట్ హెచ్చరించారా, రెండవది జరగబోయే తీర్పు కూడా, జడ్జిమెంట్ కూడా ఏం చేసేసారు, చెప్పేశారు. నువ్వు పోయి చెప్పు, నీ భర్త యెరోబాముకు చెప్పు, నీ సంతతి వారిని నేనేం చేస్తాను, ఖచ్చితంగా ఏం చేస్తాను, నేను ఊడ్చి వేస్తానంటే ఎంతకో ఎవరు మిగలరని. అలాగే ఏమన్నాడు అక్కడ రాశారు, ఒక కుక్క కూడా మీకు ఉండదని చెప్తున్నారు. కుక్క ఏమండి పెంచు, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క కూడా పెడతాంటాడు. అంత కోపం. అందుకే చెప్తాను, నాకు నువ్వు ఏం తెప్పించావన్నాడు ఆయన, నాకు కోపం నువ్వు పుట్టించావు. చాలా మంది ఈరోజు అదే రాజుల మంచిగా ఎలాంటి వాడు, ఒక కూలివాడుగా, ఒక పనిచేసే పనివాడిని అధిపతిగా చేసేస్తే ఆ గొప్ప ఘనతను ఇచ్చినప్పుడు దేవుడిని ఇచ్చిన బాధ్యతను మర్చిపోయేది, ఇచ్చిన దేవుడిని మర్చిపోయేది. అలాగే ఈయన చూడండి, అప్పుడు కూడా ఈ ఒక ప్రవక్త అకియా ఎంత చక్కగా తన దేవుడిచ్చిన బాధ్యతని చక్కగా జరిగించు, చక్కగా ఆయన అనేకుల గురించి రాసి ఉంచినాడు. గొప్ప ఒక ప్రవక్త ఈయన ఫస్ట్. రెండవ చూసినప్పుడు షెమయ. ఈ షెమయ అనే పేరు కూడా గ్రంథంలో చాలా చోట్ల వస్తుంది, చాలా పేర్లు ఉన్నాయి కూడా. అయితే ఈ యొక్క షెమయ అనే ఒక ప్రవక్త చూసినప్పుడు యెహోవా హియర్డ్ అంటే ఆయన వింటాడంట, యెహోవా వినును ఆయన పేరుకి అర్థము. షెమయ అంటే ఏమవుతుంది, SHEMAIAH, షెమయ అంటే దానికి అర్థం ఏమంటే యెహోవా వింటాడు, యెహోవా వింటాడని అర్థం. యెహోవా వింటాడు అంటే ఈయన ఒక విషయం చూసినప్పుడు చాలా గొప్ప ఒక విషయంలో ఒక యుద్ధాన్ని ఆపినాడు ఆయన. ఒక ఇది జరగాల్సింది, అయితే ఈయన పోయి దాన్ని కరెక్ట్గా సమయమును చెప్పి ఈయన వాడుకుంటాడు. ఒకే రాజ్యమే, ఒకే రాజ్యులే, అక్కడ రెహోబాము యెరోబాము ఉన్నారు. వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఆ జరగబోయే విషయాన్ని ఈయన మధ్యలో ఈయన వాడుకుంటాడు. ఈయన వాడేదానికి ఫస్ట్ ఈయన యూజ్ చేస్తారు. చూడండి, 2 దినవృత్తాంతములు 11వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు యూదా రాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను యూదా యందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు కనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యెరోబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి. అక్కడ ఫస్ట్ వచ్చి నువ్వు చూసినప్పుడు ఫస్ట్ ఒకటి చదవని పైన రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతడు యూదా వారిలో నుండి బెన్యామీనీయులలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలను 180,000 మందిని సమకూర్చగా, ఈయన ఏం చేశాడంటే, ఇంతవరకు రాజ్యము నా తండ్రి ఒకటే వెళ్ళాడు, మా తాత దావీదు ఒకటే వెళ్ళాడు, అందుకు ముందు ఉన్న సౌలు ఒకటే వెళ్ళాడు, నేను వచ్చినప్పుడు 2గా అయిపోయిందే. ఇది ఏంది, ఇది ఇటు చేసినవాడు ఎవడు, యెరోబాము చేసినాడు కదా. మా తండ్రి ఉన్న సొలొమోన్ ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన ఎదుగుతాడు, ఎట్లా ఆయన ఏం చేయాలని, చంపాలని చూస్తాడు. అయితే ఆయన ఏం చేస్తాడు, తప్పించుకొని రాజు దగ్గర పోయి ఉంటాడు. ఎప్పుడు ఈయన చనిపోయినాడు అప్పుడు వస్తాడు. ఆయన చనిపోయినాడు, సొలొమోను వాని కుమారుడు రాజ్యం వెళ్తాడంటే ఫస్ట్ వచ్చే పర్సన్ ఆయనే. మీ తండ్రి ఎదిగ బరువు ముట్టారు, నువ్వు నా దాన్ని మా మాట విను చెప్పేది ఆయన ద్వారా తెప్పిస్తారు, పిలిపిస్తారు వీళ్ళే. దేవుడి ప్లాన్ అది. దేవుడు ప్లాన్ చేసినప్పుడు అప్పుడు ఈ యుద్ధం చేయడానికి ఈయన రెడీ అయినప్పుడు అప్పుడు ఈ సమయాన్ని వాడతారు. దేవుడు ఏం చెప్తారు, సమయ ద్వారా ఈ కార్యము
దైవజనుడైన షెమయాకు దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నువ్వు యూదా రాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను యూదా యందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇజ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. నువ్వు వెళ్ళి సడన్ గా వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు, రెడీ అయిపోతున్నారు. ఎవరి దగ్గర యుద్ధం చేయడానికి? సొంత సహోదరులు ఎవరు కాదు, ఇజ్రాయేల్ ఉండేది ఎవరు వల్ల? ఇన్నాళ్ళు ఒక్కటే ఉన్న వాళ్ళతోనే ప్లాన్ అవుతున్నారు. నువ్వు వెళ్ళి ఏం చెయ్య, దీన్ని ప్రకటించుము అని ఈ షెమయాకు ప్రవక్తకి ఆజ్ఞయిస్తాడు. ఒక లా దేవుడు ఇచ్చినాడు, చట్టం. ఖచ్చితంగా ఏం చేశాడు వెంటనే ఆయన వెళ్ళి ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు కనుక బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యెరోబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయిరి. ఈయన ఏమనుకున్నారంటే, ఈ ఒక యెరోబాము వచ్చి మనల్ని రెండుగా రెహోబాముని ఇది తీసుకోండి, 2 భాగాలుగా చేసేసినాడు అనుకున్నారు వాళ్ళు. ఎవరు చేసినారు అనుకున్నారు? రాజ్యం మన ఇజ్రాయేల్ ఎవరు తీసుకున్నారు అనుకున్నాడు? ఈ యెరోబాము తీసుకున్నాడు. అందువల్ల ఇప్పుడు యుద్ధం చేసి యెరోబాము ఏం చేసేయాలా? చంపేస్తే మనకు రాజ్యం ఒకటే అయిపోతాయి కదా, ఈయన ప్లాన్. బట్ ఇది ఎవరి వల్ల జరిగిందని ఎవరు చెప్తున్నారా? దేవుడు. అప్పుడు అర్థమైంది వాళ్ళకు, ఓహో ఇప్పుడు దేవుడే ఏం చేసేసాడు మన రాజ్యాన్ని రెండుగా. మనం చేసిన తప్పుకు, మన తండ్రి చేసిన తప్పుకు ఏం చేశారు రాజ్యం? ఇప్పుడు అలవాటు అవ్వాలి కదా. ఇది ఎవరు చెప్తేనే వింటారు, దేవుడు చెప్పాలా. ఆ దేవుడు మాట్లాడడానికనే ఈ షెమయాని వాడుకునేది. ఒక్క భాగమే, సింపుల్ గా, ఎక్కడ ఎక్కువ వాడరు మళ్ళీ వీళ్ళని. పైన ఆయన ఎట్లా వాడినారో అదే అని, అలాగే ఈయన కూడా షెమయాని కొందరికే, ఎక్కువ కూడా లేదు వీళ్ళు. ఈ అంతే, అంత మాట చెప్పి దాన్ని గొప్ప ఆ యుద్ధాన్ని ఏమి జరగబోయే ఒక యుద్ధాన్ని ఏం చేసేవాళ్ళు వీళ్ళ మూలంగా దేవుడిని మాట్లాడి స్టాప్ చేసేసారు. అదిదా దైవజనుడు అని అంటారు అక్కడ. ఏమని వచ్చింది? దేవుడిని దైవజనుడు అంటే ఏమని అర్థము? దేవుని సేవకుడు అని అర్థము. దైవజనుడు అంటే ఏమి? మనిషి జనుడు వేరు, మానవ వేరు. అది వీరు ఎవరికే? దైవజనుడు. దేవుడితో ఏం చేసేవాడు? ఎప్పుడో సంభాషణ కలిగిన వ్యక్తి, సహవాసం కలిగిన వ్యక్తి, దేవుని వాక్యం ఎప్పుడు దేవుడు చెప్పే మాటని వినే వ్యక్తి, దేవుని వాక్కుని వెల్లడిపరిచే వ్యక్తి, దేవుని చెప్పిన ప్రకారం ఎక్కడ పోయి అక్కడ చెప్పే వ్యక్తి, ఎవరికి భయపడే వ్యక్తి. రాజు అయినా సరే, అది ఎవరికి భయపడాడు ఆయన. దేవుడు చెప్పమన్నాడు చెప్పేస్తారు. వీళ్ళు చెప్పినప్పుడు వినాల్సింది ఎవరైనా. ఎలా? ఇంకొకటి ఏమి, ప్రతి ఒక్కరు వీళ్ళ మాటకి ఏం చేయాలా? లోబడాలి, వినాలా. ఎందుకో? దేవుని వాక్కు ఆయనకి ప్రవక్తగా ఏర్పరచుకున్నారు ఆయన. అందుకంటాడు దేవుని ఏమని మనిషి ఉంది ఆయన? దైవజనుడు షెమయా, దైవజనుడు అయిన షెమయా. ఈరోజు దైవజనుడు ఎలా ఉన్నాము? ఎలా ఉంది మాటలు? దైవజనుడు అంటే ఎలా ఉండాలా? పోయి ఏం చేయాలా? 2 రాజ్యం ఏం చేశాడు ఈయన? పోయి ఇప్పుడు సమాధాన పరిచాడు. యుద్ధం అని ఏం చేసేసాడు? ఇది దేవుడు చెప్తున్నాడు, ఇది నా వల్ల కలిగింది కాబట్టి మీరు ఎవరు యుద్ధానికి వెళ్ళకూడదు, తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోండి అన్నప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయారు. అదిదా దైవజనుడు అంటే, సమాధాన పరిచేవాడు, సమాధాన దూత, తీర్పు ఇచ్చేవాడు. దేవుడు చెప్పిన తీర్పుని, ఏం సొంతం కాదు. అదిదా దైవజనుడు అంటే. ఎంత గొప్ప విషయం చూడు. అక్కడ జరగబోయే ఆ కార్యాన్ని ఎంత ఇదిగా దేవుడు ఆయన వాడుకున్నట్టు షెమయా. అదిదా ఇలాగ ఈయన. అందుకే ఆయన దేవుడు వింటాడు, యెహోవా వింటాడు అంటే ఆయన పేరుకి అర్థం. యెహోవా వింటాడు. ఆయన పేరుకి ఫస్ట్ ఉండేది ఆయనకి సోదరుడు అంట. ప్రభుకు సోదరుడు అంట ఆయన. ఎంత చూడండి, ప్రభుకు సోదరుడు, బ్రదర్. అదిదా. అలాగే అది ఎంతగా వాళ్ళు నియర్గా ఉంటే అంత మాట్లాడతాడు. యెహోవా వింటాడంటే ఎప్పుడు ఆయన మొరని ఏం చేశాడు? మొరపెట్టగా ఏం చేసేవాడు? దేవుడు వింటాడు. అదిదా. అలా ఉన్న సేవకుడుగానే చాలా లాస్ట్ వరకు చూడండి, దైవజనుడుగానే ఉన్నారు చూడండి. వాళ్ళు సాక్షి పొందారు. అదిగా మనం వాళ్ళ గురించి ధ్యానిస్తున్నాం. తర్వాత చూసినప్పుడు ఈయన
చూడు 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1-9 వరకు. ఈ సాలొమోను కుమారుడైన రెహబాము బాగా తెలుసు ఏమని మనం తండ్రి ఏం పొరపాటు చేశారు, ఏం చెప్తున్నాడు అక్కడ 1-9 వరకు. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడింది యెరోబాముతో మాట్లాడినాడు, ఎవరిని? అగియాతో ఆయన వాడుకున్నాడు. అగియా ఆయన చేసిన నిన్ను పిలిచి ఆయన మూలంగానే ఫస్ట్ నుండి ఆయనకి ఇచ్చింది ఆయనే 10 ఏం చేశాడు, ఆ తుణుకులు ఒక వస్త్రాన్ని 12గా చింపి 10 తుణుకులు ఆయనకి ఇచ్చి ఏం చేస్తున్నాడు, మీ సేవకుడైనా మీ రాజా ఉన్నాడే సాలొమోను చేసిన తప్పిదము లిస్ట్ చెప్పి ఆ పాపమంతా ఆయనతో ఇన్ని నన్ను మీరారు, ఇదిగో నీకు జాగ్రత్త అని ఇస్తే అతను దానికంటే ఎక్కువ చేసినాను ఆ పర్వత పంపి మళ్ళీ ఆయనతో చెప్పిస్తాడు. ఏమప్పా నీకు అలాగే చెప్పిస్తే నువ్వు ఇలా చేసినావే అని ఈయన దగ్గర ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ కుమారుడు సాలొమోను కుమారుడు ఈయనకి రాజ్యం చెడిపోని ఆ 2 గోత్రమే ఇచ్చినాడు, యెరూషలేముని ఇచ్చేశారు. చక్కగా పరిపాలన చేస్తూ దేవుడిని నడుస్తూ ఉండాలి కదా. ఇతను కూడా దేవుడిని విడిచేశారంట రాజు దేశం అంతా. అప్పుడు ఈయనతో ఈ షెమయా పోయి చెప్తారు, ఏం చెప్తున్నాడు, వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు 5 సంవత్సరం అయిపోయింది వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరములంట. ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చాను. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆయన షీషాక్ ఆయన ఐగుప్తు నుండి వచ్చాడంట. ఎన్ని వేల రథం అంట, 1200 రథం, 1200 రథాలంట, 60,000 గుర్రపు రౌతులు, ఏంటంట 60,000 అంట. అది చూడండి 60,000 గుర్రపు రౌతులతోనూ వచ్చి యెరూషలేము మీదకి వచ్చాను. యెరూషలేముకు దగ్గర వచ్చి నిలబడుకున్నాడు. ఏం చేయాలని, యెరూషలేమును ఏం చేయాలని, యుద్ధం చేసి అన్ని తీసుకొని కొట్టి ఎత్తుకుపోవాలని. అప్పుడు ఏం చెప్తున్నాడు షెమయా, అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. ఇంకొక 3 గ్రూప్ వాళ్ళు వచ్చినారు ఆయనతో పాటు. షీషాకు రాజు ఆయన గొప్పవే, ఆయనది సైన్యం గొప్పదే. ఇంకా ఆయనతో పాటు ఇంకా 3 వచ్చారంట. మాకు దొరికింది మేము కూడా ఎత్తుకుపోతామని. అప్పుడు అతడు యూదాకు సమీపమైన ప్రాకార పురములను పట్టుకుని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబాము నొద్దకును షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. షెమయా వచ్చినాడు నేరుగా లేచి. షెమయాకు వాక్ వచ్చింది, దేవుని వాక్ వచ్చింది. వచ్చి ఏం చెప్తున్నాడు ఇప్పుడు, అక్కడ ఫస్ట్ చేసి సమాధాన పరిచింది ఆయనే సేవకుడు. ఇప్పుడు దేవుడిని విడిచేసినారు వీళ్ళు, దేవుడిని ఆరాధించలే, దేవుడికి ఈ వచ్చిన గానతల్లి దేవుడిని మంచి వదిలేసినారు. ఉంది అక్కడ ఏముంది, దేవుడిని విడిచిరి విసర్జించిరి. ఏమన్నా ఉందా ఈ రోజు, ఏమన్నా ఉందా ఈ మరి దేవుడిని బిడ్డలుగా ఉండవలసిందేనా? రాజ్యము 5 ఏళ్ళుగా స్థిరపడి ఇచ్చింది చేసుకొని కాపాడుకో అంటే దేవుని విసర్జించేప్పుడు ఆయన పంపించినాడు పోప. అందుకన్నాడు నేనే ఏం చేశాను, వాళ్ళని పంపించినాను, ఇప్పుడు ఏం చేయమంటావు, ఏమని అంటున్నారు మీరు? ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. ఇప్పుడు వెంటనే ఏం చేశారు, అందరూ వెంటనే లోపడ్డారు. చెప్పినప్పుడే లోపడ్డారు వెంటనే. అదే పైన చెప్పిన యెరోబాము ఏం చేయలే, ఏం చేయలే, ఆయనకి తగ్గించుకోలే, దేవుని ఎదుటిదంతా ఏం చేయలే, తగ్గించుకోనాలా. వెంటనే వీళ్ళు విన్నారు, అవును తండ్రి మేము పొరపాటు చేశాము, మీరు నీతిమంతులే అని తగ్గించుకున్నారంట. వెంటనే ఏం చెప్తారు దేవుడు, వారు తమను తాము తగ్గించుకునుట యెహోవా చూచెను. మళ్ళా మాట పంపిస్తాడా కనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై మళ్ళా దేవుని వాక్కు వచ్చింది, ఇలాగూ సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకుని కనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక
త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అప్పుడు కూడా బాధపడాడు. సరిపోని నాకు వెంటనే ఏం చేశారు వీళ్ళు? లోబడి లోబడి తగ్గించుకున్నారే. అవును తండ్రి, మేము పాపం చేసినాము, మీరు నీతిమంతుడే అన్నప్పుడు కొంచెం అయితే ఒక వ్యత్యాసం చూపిస్తారంట. చెప్తారు కింద, ఏం చెప్తారు? అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసుల ఇండుటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఇప్పుడు ఏం చెప్పేశారంటే వీళ్ళకి వ్యత్యాసం తెలియాల. నన్ను సేవించుటకును భూరాజును సేవించుటకును భేదము, డిఫరెన్స్ ఏమని వీళ్ళు తెలుపుతానప్పా. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? సొలొమోను ఎంతగా వైభవంగా కట్టించి పెట్టిన లోపల ఎన్ని పెట్టాడు బంగారు, ఇవంతా ఎత్తుకొని వెళ్ళిపోయినాడు ఆయన. చూడండి, ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరిలోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకుని పోయెను. అంతే. సొలొమోను ఎంతో వైభవంగా దానికి ఆలయానికి బంగారు చేసి పెట్టాడు. మిగిలిన బంగారును కూడా ఎత్తుకుని పోయి ఏం చేయడు, ఖజానాలు పెట్టారు. వచ్చినాడు, ఈయనకి బుద్ధి రావాలి కదా, ఈయనకి తెలియాలి కదా, అన్ని ఎత్తుకెళ్ళిపోయినాడు. కనబడినటువన్నీ ఏం మాత్రం అది ఏం పెట్టలాడ. అదే వ్యత్యాసం దేవుడు కొన్ని బుద్ధి నేర్పుతాడు ఆయన. దేవుడిని విడిచేసి జీవిస్తే ఎట్లా? ఈరోజు చాలా మంది అంతే, అపాయం ఉన్నప్పుడు పడిపోతారు. ఈయన పడిపోయినారు. అయ్యో దేవా, నువ్వే నా శరణగది, నువ్వు తప్ప నాకు లేదు. మళ్ళా బాగా అయిపోయినాక బాగా బలము ధనము జ్ఞానము వచ్చేస్తే విర్రవీగేది. అలాగే మళ్ళా అయిపోయిందా? 9 వరకు అయిందా? చూసారా? ఇలాగే శమయ్య చూసినప్పుడు ఈయన ఈ ఒక గొప్ప వ్యక్తి, ఈ ఒక శమయ్య అనే అది అనేక మార్లు ఈ పేరు కూడా వస్తుంది. అయితే ఇతను ఈయన తప్ప వేరెవరు ప్రవక్త లేదు. శమయ్య నేను ఒక్కటే ప్రవక్త ఉన్నారు. ఈయన కూడా సొలొమోను గురించి, రెహబాయం గురించి, యెరొబెయాము గురించి ఆయన కాలంలో జీవించిన వ్యక్తి. ఆయన గురించి కూడా ఈయన రాశాడు. 2 దినవృత్తాంతం 12:15 చూసినప్పుడు కూడా అక్కడ 15 వచనంలో ఏముంది? రెహబాము చేసిన కార్యములన్నిటినీ గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి ఎందును రాయబడి ఉన్నది. ఈయన కూడా గ్రంథము రాసే అలవాటు. ఈయన గ్రంథమే ఉందంట. చూడండి, షెమయ ఆయన అకియా గ్రంథం ఉంది, ప్రవచన గ్రంథం ఉంది, షెమయ గ్రంథం ఉంది. వీళ్ళంతా ఎక్కడ ఏ కాలంలో జీవిస్తారో, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ జరిగే ప్రతి ఆ కాలంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని ఏం చేసేవాళ్ళు, అలాగే ప్రతి సంఘటనని రికార్డ్ చేసేవాడు. అది చెప్తున్నాడు. వాళ్ళు యెరొబెయాము జీవించిన జీవితం మొత్తము ఆయన ఏలుబడి అంతా ఎక్కడ ఉందంట? గ్రంథమందు లెక్కింపబడింది. ఏ కాలంలో ఏ ప్రవక్తని పెట్టి వాళ్ళకి ఏం దేవుడు వాక్కు వస్తుందో, నువ్వు దీని గురించి రాయాలంటే రాసి పెట్టేస్తారు. మనకి ఇప్పుడు దొరకలేదు. అయితే ఇది కూడా దొరకలేదు, చేర్చబడలేదు. అయితే ఒక కాలం వచ్చినప్పుడు దేవుడు అనుకుంటే ఏమవుతుంది, అదంతా తెచ్చేస్తారు. తెచ్చి చక్కగా అది మళ్ళీ మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏది కావాలో అది మాత్రం మనకు ఇచ్చినారు. షెమయ్య చూడండి, దేనికి పెట్టాను ప్రవక్తగా. ఇప్పుడు మన ప్రతి ఒక్క విషయం గురించి మన ప్రతి వాణి క్రియ ఆయన వెంట వస్తుందంటే ఆయన ఏమి అర్థం, ఆల్రెడీ ఏం అయిపోయింది. ఎవరో ఒకరు పెట్టి ఏం చేస్తున్నారు, దూత ఉన్నారు కదా. ఈ కాలంలో ఎవరు ఉన్నారు? దూత ఉన్నారు కదా, రాసి రికార్డ్ అవుతుంది. మీరు ఏం చేస్తారు, ఎలా లోపడతారు, ఏ వాక్యాన్ని మీరారు, ఏ వాక్యం ఒప్పుకున్నారు, ఏది తీర్మానించారు, చక్కగా రికార్డ్ అవుతుంది. ప్రియమైన సహోదరి, ఆ కాలం రికార్డ్ అయింది, ఉంది, వస్తుంది. ఈయన కూడా చక్కగా ఆయనకి ఇచ్చిన జీవితంనే దేవుడు చెప్పిన ఏ రీతిగా కొంతకాలము కొందరి దగ్గర ఉన్నా కూడా చక్కగా వాళ్ళ లైఫ్ దేవునికి ఎంత ప్రియంగా వాడారు. చూడండి, ఏం చెప్పమన్నారో ఒకే కాలంలో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఏమాత్రం ఈయనకి ఏం చెప్తారో ఆయన పోయి చెప్తాడు, ఆయనకి ఏం చెప్తారో ఆయన పోయి చెప్తాడు. ఒక్క రాజ్యంలోనే, ఇద్దరు రాజ్యాల మధ్యనే ఎంత చక్కగా వాళ్ళు డ్యూటీ చేశారు కదా. దేవుడు ఇచ్చిన బాధ్యత ఏముంది, దైవ జనుడన్నా, దైవజనుడుగా ఎలా చేశారు చూడండి. ఫస్ట్ మనము అకియా చూసాము, షమయ చూసాము. మూడోదిగా ఇద్దో. ఇప్పుడు ఆయన కూడా లైన్కి వస్తున్నారు కదా. ఇద్దో అంటే IDDO, ఇద్దో. ఇది ఈయన పేరుకు అర్థం అంటే
ఎడతెగక పని చేసేవాడంట. ఇడవిడాமல் செயல்படுபவன் అంటే నో రెస్ట్, నో టైమ్లీ అంట. ఎప్పుడైనా సిద్ధంగా దేవుడిని పని చేసేవాడంట. ఒకటి. రెండవ చూసినప్పుడు యెహోవా వలన ఏర్పరచబడిన వాడు ఉందండి. యెహోవా వలన ఏర్పరచబడిన వ్యక్తి అంటే ఆయన యెహోవా వాల్ அமைக்கப்பட்டவன் అంటే యెహోవా వలనే ఏర్పరచబడిన వ్యక్తి, ఎన్నుకున్న వ్యక్తి, ఆయన పేరుకి అర్థం. ఎడతెగగా ఆయన శైలాట్రుబోనంటే ఎడతెగ ఆయన పనిచేసేవాడు, విసుకగా. ఎంత ఇష్టమో దేవుని పని అంటే. అందుకే ఇదో అంటే అది అర్థం ఆయనకి. ఈయన కూడా చూసినప్పుడు ఈయన ఒక దేవుని ఒక పనిని, ఈయన ఒక అలవాటు అంట. ఇదో అంటే ఈయన దేవుని ఒక వాక్యం గురించి, ఆ కాలంలోనే దేవుని ఒక వాక్యంని న్యూస్గా రాతగా ఎక్కువ రాసి దీన్ని అందరికీ ఇచ్చేవాడంట. ఈరోజు కరపత్రాలు వచ్చింది కదా, ఈ పని అప్పుడే చేశాడంట ఆయన. ఇదో ఎక్కువగా తన రాత ద్వారా దేవుని ఒక ఘనమైన విషయాలని, దేవుని వాక్యాలను రాసి ఆ రీతిగా ఆయన అందరికీ ఇచ్చేవాడంట. ఈయన రాజుల కాలంలో జరిగిన ప్రతి చరిత్రని రాసి పెట్టే వ్యక్తి అంట. ఈయన కూడా అన్నిటిని ఏం చేశాడంట, లెక్కించి పెట్టారంట. చూడండి, ఈయన కూడా 2 దినవృత్తాంతం 9:29 చూస్తే సొలొమోను చేసిన కార్యములన్నిటినీ గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షీలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యెరోబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. దీర్ఘదర్శి అయిన హిద్దోకునా అంటే హిద్దో దీర్ఘదర్శి పట్టుకుని రాశారు. దీర్ఘదర్శి అయిన హిద్దోకు రచించిన గ్రంథమందు ఏముంది? ఇద్దోకు. ఇద్దో గ్రంథమందు రాయబడి ఉన్నది. చూడండి, గ్రంథమే రాశారు ఈయన కూడా. ఈయన ఒక ప్రవక్త అంట, ప్రవక్త గ్రంథం. ఈయన కూడా ఈయన చూసినప్పుడు ఈయన గురించి ఏం చెప్తారంటే, ఈయన ఎవరితో ఏం చేయలే. అంటే ఈయన రెహోబాం గురించి, యెరోబాం, అబియా గురించి, ఇంకొక రాజు ఎవరు ఆయన రెహోబాం కుమారుడు అనమాట. ఆయన 3వ వ్యక్తి, మునిమనవాడు సొలొమోనుకి. ఆయన కూడా గురించి ఈయన రాశారు. ఈయన 2 దినవృత్తాంతములు 12:15 చూసినప్పుడు రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చి షెమయా రచించిన గ్రంథమందును, దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి ఎందును రాయబడి ఉన్నది. చూసారా, వంశావళి అంతా కూడా ఎవరు రాసేది? వంశావళి ఏమంటారు మనం చూస్తాం కదా ఎప్పుడు కాల ఇది ఏమది సబ్జెక్ట్, అది కొర్నాలజీ లెక్క ఎవరి దగ్గర ఎవరు రాశారు అప్పుడు ఆ కాలంలో? కాలక్రమం ఏముంది రాయింది అక్కడ? చదవండి. షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి ఎందును. చూడండి, దీర్ఘదర్శి ఇద్దో రచించిన వంశావళి ఎందును రాయబడి ఉన్నది. వంశావళి అంటే ఏమి అర్థము? లెక్కే కదా అది. ఎన్ని వంశస్థులు, ఎన్ని గోత్రం ఉన్నాయి, ఎవరు పుట్టారు, ఎవరు ఏ పని చేశారు, ఎవరు ఏ కాలంలో ఉన్నారు, ఎంత రాయాలి కదా. అదే ఆయన పని అంట. ఇంకా ఆయన 2:13-22 కూడా చూసినప్పుడు 2 దినవృత్తాంతములు 13:22 అబియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని చర్యను గూర్చి, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీక గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇంకొక చూశారు, ఇంకో గ్రంథం రాశారు ఈయన. ఒక గ్రంథము చూసాము, అదేం గ్రంథం? అది వంశావళి గ్రంథం ఒకటి ఉంది. ఇక్కడ సటీక గ్రంథము, ఇది ఒక సఖీ గ్రంథం అని ఒకటి ఉంది. దీన్ని ఎవరు రాశారు? చరిత్ర. ఆయన జీవించిన ఎవరు? అబియా అనే ఒక రాజు ఉన్నాడు, ఆయన పరిపాలించాడు. ఆయన గురించిన జీవ చరిత్ర. అప్పుడు చూడండి ఎంతగా ఈయన ఎన్ని గ్రంథాలు రాసి ఉండాలి ఈయనైతే. ఇంకా మళ్ళీ ప్రవక్త ఏమని రాసిందే, ప్రవక్తలు రచించిన గ్రంథము ఇది. ఎవరైనా ఇదో ఈయన పని చూడండి. ఈయన ఎవరికి ఏం అన్నీ రాసి ఇచ్చేవాడంట. రాసేదే పని.
ఈరోజు పిల్లలకు హోంవర్క్ రాయాలంటే ఎంత బాధను, తిట్టుకుంటా. ఆ కాలంలో యుద్ధం చూడండి, యుద్ధం ఎలా రాశారు, గ్రంథాలు రాసి పెట్టేస్తున్నారు. దేవుడు ఏం చెప్పారో, ఎన్ని గ్రంథాలు రాశారో మనకు తెలీదు. తిరిగి లేచి వచ్చినప్పుడు ఎన్ని గ్రంథాలు రాసినావు యుద్ధం అంటే మొత్తం చెప్పేస్తాడు ఆయన. శమయ్య ఎన్ని రాశావు నువ్వు చెప్పు, అగియా ఎన్ని రాశావు నువ్వు చెప్పు. అగియా చెప్తాడు, శమయ్య చెప్తాడు, యుద్ధం చెప్తాడు. ఈరోజు చాలామంది పిల్లలు వస్తారు, కూర్చుంటారు, ఆడపిల్లలు మగ పిల్లలు. వాక్యం ఏం చెప్తారు, ఇంటికి వచ్చిన వాక్యం చెప్పారు, వాక్యమా గీరుకుంటారు. ఏమో చెప్పారు, ఒక పాయింట్ టాపిక్ కూడా రావు. అదే మీరు ఒక్కొక్కటి లేచించి రాసి చూడండి, అలా ఫీడ్ అవుతాయి. మీరు కంప్యూటర్లో చూసి పాడడానికిను, ఆ పాఠ పుస్తకంలో ఎత్తి మీరు తాకి పాడడానికిను, బైబిల్ వాక్యం తాకి చదవడానికి డిఫరెన్స్ ఉంది. ఇది రికార్డ్ అయిపోతుంది. మీరు తాకి దీన్ని ఎంత ఇది తాకినప్పుడు అన్నీ రికార్డ్ అవుతుంది, మళ్ళీ గుర్తు వస్తుంది, రిమెంబర్ చేయవచ్చు. ఎందుకు చాలా మందికి రాదంటే రాదు, అలవాటు లేదు కదా. ఎంత గొప్ప ప్రవక్త అయిన సేవకుడు సంఖ్య గురించి రాయిస్తాడు, ఒక గ్రంథం ఉంది. తర్వాత ఒక రాజుల గురించి చరిత్ర గ్రంథం ఉంది, అది రాశాడు. ఇంకా అనేకులకు దేవుని గురించి రాసి ఇచ్చేసాడట ఆయన. ఆ కాలం మనం చెప్పబడింది ఆయన గురించి. ఈయన ఇదో ఒక ప్రవక్త దేవుని యొక్క చేయి, దేవుని యొక్క ఒక మాటలని రాసి ఆ విధంగా అనేకులకు దీన్ని విత్తినవాడంట. ఏమంట పరపీవర్ అంటే ఏమి, దాని ద్వారా అది ఏమైందంట, ప్రచురపడిందంట, వెల్లడి అయిందంట. అది ఆ ద్వారా ఈయన రాసి అన్ని వెల్లడి అయిందంట. ఈయన రాజుల కాలంలో రాజులు జరిగిన ఆ చరిత్ర గురించి ఇందాక చూసాం కదా, ఏమది వంశావళి చరిత్రల గురించి రాసిన వ్యక్తి ఈయన. ఎంత గొప్పగా రాశాడు. అందుకే ఆయన చెప్పబడింది, ఏం చెప్పింది 22 13:22 అబియా చేసిన ఇతర కార్యములను గురించి అతని చర్యను గురించి అతని కాలమున జరిగిన సంగతులను గురించి ఇప్పుడు రాజు జరిగిన విషయం రాజకోటలో జరుగుతాయి, రాజ్య ఇదిలో అది వేరు. ఆ కాలంలో జరిగిన చరిత్ర గురించి కూడా అంట. ఏమంటాయి, ఆ కాలంలో జరిగిన అతని కాలమున జరిగిన సంగతులను గురించి ప్రవక్త అయిన ఇద్దో రచించిన సకీక గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. చూసారా, ఈయన పని ఏమి ఎప్పుడు రాసే పని, గ్రంథాల్లో రాసే పని. ఆ కాలంలో ఇప్పుడు ఒక రాజు దగ్గర రాయమంటే పర్వాలేదు, ఒక పాఠం చేయవచ్చు, ఒకటే చేయవచ్చు. రాజులో ఆ కాలంలో ఎక్కడ ఏం జరిగినా అన్ని గురించి కూడా రాయాలా. ఎంత 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 ఇష్టంగా అందుకే ఆయన గురించి ఉంది ఏమంటే, ఎడవిడాములు చేయలాటరు అంటే ఎడతెగక పని చేసేవాడు, ఎవ్రీ టైం, నో టైం అంట. ఎంత ఎంత మంచి పేరు ఆయన పేరుకి అర్థం. ఈరోజు ఒక పని చేయమని చెప్తే ఎన్నిసార్లు చెప్పుకోవాలా, ఎంత వేడుకోవాలా, అడుక్కోవాలా. అయితే దేవుని సేవ కూడా అంటే ఎలా, ఊరికి ఇచ్చారా ఆసక్తి చూసి, ఏ ఆసక్తి ఉంది, ఎలా రాస్తాడో. దేవుని పని ఇచ్చినప్పుడు విసుకూడదు, ఎవరికి విసుగు రాకూడదు. దేవుని పని అది చేయాలా, ఇచ్చిన బాధ్యత అది. ఏ పని అయినా దేవుని పనే కదా. అది ఎక్కడైనా సరే దేవుని బిడ్డలకు వంట చేసి దేవుని పనే కదా. దేవుని బిడ్డలకు బోధించే పనే కదా. వాళ్ళు కూర్చుని దానికి తుడిచేది దేవుని పనే కదా. అన్ని దేవుని పనే, బాధ్యత కదా అన్నీ. ఏ చూడు వాళ్ళిద్దరు పోయి నేరుగా రాజ్యంలో పోయి చెప్తారు, ఆపుతారు. ఈయన ఏం చేసేయలేదు. అందరూ ఏం జరుగుతుంది, ఏం చేసేవాడు ఈయన. నీకు వచ్చేదంతా రాస్తా ఉండు, ఓన్లీ ఫర్ రైటర్. ఎంత గొప్ప విషయం కదా. ఈరోజు పిల్లలకి 10-12 వచనాలు రాసుకోమంటే బాధ, వచ్చి వినేసి స్టైల్కి వెళ్ళిపోవడం అంటే ఎలా, అది లోపల పోతుంది. అమ్మ నేను ఎలా చెప్తారు, నేను నిలుచుకొని బాగా కూర్చొని తిని అప్పుడే అరుగుతుంది. ఆహారం అరగడానికి బాగా వాక్యం రాసుకో, వాక్యము నీ నెమర్లు వేసుకో, అది నీకు జీవితాన్ని ఇస్తుంది, అది జీవితాన్ని మారుస్తుంది చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? రాసుకో, దేవుని వాక్యం రాసి చూడండి. ఎంత గొప్ప ప్రవక్తనో, ఎన్ని గ్రంథాలు రచించారో, దేవుడు ఎంతగా ఆయన గురించి చెప్తారు, రాసి ఉంచారు. ఆయన ఎవరి గురించి ఏం చేయలా, ఎవరికి ఏం చేయలేదు, రాసితా ఉంటాడు. దేవుని వాక్యం రాసి పంపేవాడు. ఎలానా సేవే కదా. దేవుడు నీలో ఉన్న ఆసక్తిని చూస్తాడు. అదిదా ఈయన చేసేది. మూడో వ్యక్తి. ఈయన కూడా దాదాపు రెహోబోయాము కాలంలో, యెరోబోయాము కాలంలో, అబియా అనే రాజు, 3 రాజుల కాలంలో
జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన చాలా చక్కగా దేవుడు పని మాత్రమే చేసిన వ్యక్తిగా ఆసక్తిగా చేశాడంట ఆయన. 4వ వ్యక్తి చూస్తాం, యెహూ. ఈ యెహూ అనే పేర్లు కూడా రాజు ఉన్నాడు, చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. అయితే ఈయన గొప్ప ప్రవక్తగా ద లార్డ్ ఇస్ గాడ్, యెహోవా నా దేవుడు అంట ఆయనకు అర్థం. ఆ యెహూ అనే పేరుకి అర్థము యెహోవా ఏం దేవన్ అంటే యెహోవా నా దేవుడు. ద లార్డ్ ఇస్ గాడ్, దేవుడు ఏమే యెహోవా నా దేవుడు, అదిదా యెహోవా నా దేవుడు. ఎంత చక్కమైన విషయం కదా అది. ఈ యొక్క ఈయన కూడా యెహూ కూడా ఏం మాత్రం భయం లేని ప్రవక్త అంట. ఆయన భయపడంట ఎవరికి, భయం లేని ప్రవక్త. దేవుని నీతిని తీర్పుని చెప్పడానికి ఏమాత్రము ఆయన వెనకడుగు వేయలా. ఆయన రాజుకైనా ఎవరికైనా నేరుగా వెళ్ళి హెచ్చరించేవాడంట. నేరుగా ఈయనకి అలాంటివి ఇచ్చారు. 1 రాజులు 16:1 చూస్తే ఈయన అక్కడ వస్తాడు. 1 రాజులు 16:1 4వ విషయం చూస్తాం. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యేహూకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఇలాగూ సెలవిచ్చెను. చూసారా ఏమంట, ఎవరు అయినా పశ్చాత్తాపం మళ్ళా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యేహూకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఇలాగూ సెలవిచ్చెను. ఈయన కూడా ఆ వాక్కు, దేవుని వాక్కు వచ్చి ఆయనకి యెహూ, ఈయన పేరు యెహూ. ఈయన ఇంకా చూసినప్పుడు బాషా రాజా, ఆయన ఒక రాజా ఉన్నాడు, బాషా అనే రాజా. ఆయన రాజుకు ఆయన గురించి ఆయన వంశముల గురించిన తీర్పుని చెప్తాడంట దేనికైనా. ఎందుకంటే చూడండి అక్కడ 16:7 వచనం చూస్తే 5-6 కూడా చూడవచ్చు. చూడండి పైన. బయేషా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటిని అన్నిటినీ గూర్చియు అతని బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. బయేషా తన పితరులతో కూడా నిద్రించి తిర్షాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. మరియు బయేషా యెరోబాము సంతతి వారి వలనే యుండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యేహూకు ప్రత్యక్షమాయెను. యేహూకు ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఆయన గురించి చెప్పు నువ్వు. ఎవరైనా రాజా బయేషా ఏం చెప్తాడు ఆయనకి? యెరోబాము మరియు బయేషా యెరోబాము సంతతి వారి వలనే యుండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన. ఆ యెరోబాము ఎలా చేశాడో, ఎలా దేవుని విచరించి కోపం పుట్టించారు, అలాగే ఈయన కూడా, ఈ బయేషా కూడా అలాగే చేశారంట. అందువలన దేవుడు ఏం చెప్తాడా, దానిని అంతటిని బట్టి అతడు తన రాజ్యును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యేహూకు ప్రత్యక్షమాయెను. కింద ఏం చెప్తాడు? 7 వరకు అయిపోయిందా? ఇంకా ఏముంది కింద? తర్వాత ఉంది, జడ్జిమెంట్ ఇస్తాడా లేదా? యూదా రాజైన ఆశా ఏలుబడిలో 13 వచ్చేది అట్టయితే 13 1 రాజులు 16:13 వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యేహూ ద్వారా బయేషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయేషా సంతతి వారిని అందరినీ నాశనము చేసెను. ఈయనకి దేవుడు వాక్కు ఇచ్చాడు. ఆయన పోయి చెప్పన్నాడు, బయేషాకి చెప్పమన్నాడు. ఆయన హెచ్చరించాడు. ఆయన కూడా ఏం మాత్రం మారలేదు. అలాగే ఇంకొక ఆపోజిట్ వ్యక్తి లేదు, ఆయన చెప్పిన ప్రకారం జడ్జిమెంట్ ఏమైపోయింది, తీర్పు నెరవేరిపోయింది. ఈయన కూడా ఏం మాత్రము ఎవరి గురించి ఈయన భయపడేవాడు కాదు. దేవుడు ఇచ్చిన హెచ్చరిక అయినా సరే, దేవుడు ఇచ్చిన వాక్ అయినా సరే, దేవుడు ఇచ్చిన తీర్పు అయినా సరే ఖచ్చితంగా చెప్పేస్తాడంట. ఏం చేసినా భయపడంట.
దేవుడు వాక్ హెచ్చరించమంటే హెచ్చరిస్తాడంట, వాక్ ఇవ్వమంటే వాక్ ఇస్తాడంట, తీర్పు అంటే తీర్పు ఈయన దగ్గర అన్ని ఇచ్చినాడంట. జడ్జిమెంట్ వాక్ చెప్తా తీర్పు ఇచ్చేస్తాడు. ఈయన దగ్గర తీర్పే జరిగింది. నేను చూసినప్పుడు ఈయన కూడా ఎగు కాలంలో కూడా ఈయన ఏమి రాసినట్టు ఏమి అనిపించలే. ఏం చేస్తాడో దేవుని వాక్ వరకే చెప్పేవాళ్ళు. ఈయన కూడా వాళ్ళ కాలంలో జీవించిన ఒక వ్యక్తి. ఈయన గురించి ఎక్కువ లేదు, ఇంతే 2 వచనాలే ఆయన గురించి ఉంది. ఈయన 5వది. మళ్ళా 6వది చూసినప్పుడు అహియా షమాయ ఇదో 4 5వది. ఇప్పుడు 5వది 4 చూసాము. అగియా చూసాము, షమాయ చూసాము, ఇద్దో చూసాము, యగు చూసాము. యగు తర్వాత 5వది ఓదేదు. ఈయన గురించి కూడా ఓదేదు ఓడిఈడి అంతే ఉంది ఇంగ్లీష్లో. ఓడిఈడి ఓడేడు అంటే ఓదేదిన్ అని వస్తుంది. దీనికి అర్థం అంటే ఈయన కూడా ఏడుపపట్టవన్ అంటే లేపబడినవాడు, లేక తుండపట్టవన్ అంటే పురికొల్పేవాడు. లేపబడినవాడు, లేనెల్ల పురికొల్పబడేవాడు అని అర్థం అంట ఈయన పేరుకి ఓదేదు. ఈయన ఎక్కడ వస్తా అంటే ఈయన ఇజ్రాయెల్లో ఆత్మీయ విడుపుని అంటే ఆత్మీయమైన పురికొల్పు చేశాడంట. ఆయన ఇజ్రాయెల్ అంత జనానికి ఆత్మీయమైన విషయాన్ని అందరినీ పురికొల్తాడట. ఈయన ఆశా రాజుని దేవుని మార్గము నడవమని ఎంకరేజ్ ఏమంట ఆయన్ని పురికొల్పాడంట. ఎవరిని? ఆశా రాజునే పురికొల్పాడంట. అందువల్ల ఈ రాజు ఫస్ట్ విశ్వాసం వల్ల 35 సంవత్సరం యుద్ధం లేకుండా సమాధానం ఉండిందంట ఈ రాజు కాలంలో. 35 years. ఈయన 40 సంవత్సరం పోయిన ఏళ్ళనాడు, 41 చనిపోతాడు. 5-6 సంవత్సరం యుద్ధం. అక్కడ ఏమైంది అంటే దేవుని విడిచేస్తాడు కొన్ని పాలన. అయితే ఈయన ఆశా రాజుని ఆయన 35 ఏళ్ళుగా ఆయన దేవుని మార్గం నడవమని పురికొల్పినాడంట. ఈయన ఒక నిజమైన ప్రవక్త అంట. ఈయన దేవుని మాటని చాలా నిజాయితీగా చెప్తాడంట, కలపడంట. ఒక్క మాట కూడా ఏది చెప్పారో ఖచ్చితంగా చెప్తారంట. తర్వాత దేవుని మాట మూలంగా రాజులు మరియు ప్రజల్ని సీర్దిద్దుతూ అంటే వాళ్ళనంతా సరిచేసినారంట. అందరినీ మార్చే వ్యక్తి అంటే అయినా రాజును కావచ్చు, ప్రజలు కావచ్చు, దేశమంతటిని సీర్దిద్దవాది అంటే అందరినీ సరిచేసే వ్యక్తిగా వెళ్ళాడంట. దేశంలోనే అలాగే జీవించే వ్యక్తి అంట. ఈయన చూసినప్పుడు 2 దినవృత్తాంతములు 15:8 ఒక చోట్ల ఉంది ఈయన పేరు. 2 దినవృత్తాంతములు 15:8. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకుని పట్టణములలో నుండి హేయులైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. చూసారా, ఈయన ఒకే చోట్ల వస్తాడు, కానీ ఈయన ఆయన పేరు ఎలా ఉంది? ఆయన లేపబడిన వ్యక్తిగా ఉంది కదా. ఈయన చూడండి, ఒక్కసారి దేవుని చెప్తాడు, వాక్యం వస్తుంది ఆయనకి, నువ్వు పోయి ఓదేదు, నువ్వు పోయి ఆశా రాజుకు చెప్పు అన్నప్పుడు ఆయన పోయి ఏం చెప్తాడంట? ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశా వినినప్పుడు ఆ మాట ప్రవక్త అయినా దేవుడిని చెప్పమన్నాడు. ఆ మాటను పోయి దేవుడి వాక్యం ప్రవచించినప్పుడు ఆ రాజు ఆశ ఏం చేస్తాడు? అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశం అంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకుని పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారిని అందరినీ బెన్యామీనులందరినీ ఎఫ్రాయిము మనష్షే సిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య
నివసించు పరదేశులను సమకూర్చెను. మళ్ళీ కింద అట్టపోతే అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. అంటే రాజ్యము 30 సంవత్సరం సమాధానం ఉంది. అది ఎక్కడ ఉంది? కింద ఉంది, చదవండి. చూడపా, ఎక్కడ ఉంది? అక్కడ ఉంది, చూశాను. ఆయన రాజ్యము దాదాపు 30 సంవత్సరాలు పీస్గా ఉంటుంది. ఏమి రావు. ఎన్ని రాజు వచ్చినా చాలా చక్కగా ప్రార్థన చేసి జయిస్తాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి ఈ ఓదేదు చెప్పిన మాట దేశమంతా వింటారు. ఎక్కడ ఉంది వచనం? ఆశా ఏలుబడి 19 వచనంలో. అక్కడ 15-19. ఆశా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. చూసారా, 35 సంవత్సరం వరకే ఈ ఓదేదు అంతగా వాళ్ళని అందరినీ ఆయన అదే ఈయన పేరు అర్థం చూడండి. పేరు ఏమని ఉంది? పురికొల్పేవాడు, లేపబడిన వ్యక్తి. ఏల్పపట్టవన్, తూండపట్టవన్ అంటే పురికొల్పేవాడు, లేపబడిన వ్యక్తి. ఈయన చూడండి, ఈయన చెప్పే ఆ బోధని, ఆ ప్రవక్తని ఆయన విన్నారు. ఏం మాత్రం ఆ వాక్యాన్ని అట్టే లోబడారు. లోబడిన అందులో ఎన్ని ఏళ్ళు సమాధానం ఉంది? 35 సంవత్సరాల వరకే యుద్ధమే లేదు. వస్తారు, ఒక ప్రే చేస్తారు. చాలా భయంకరమైన మ్యాటర్ ఉంది అక్కడ. ప్రే చేస్తారు. ప్రే చేసినప్పుడు దేవుడే వాళ్ళకి జయం ఇచ్చేస్తారు. ఆ షాక్ అవుతారు అందరూ. అంత గొప్ప విశ్వాసముగా ఈయన ఒక ఓదేదు అంతగా వాళ్ళని, రాజుల్ని, దేశాన్ని అన్ని ఏం చేశాడు? పూరికొల్పి దేవుని మార్గం నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. చాలా గొప్ప మనిషి, సీర్దిద్దవాది అంటే ఆయన. అందరు ఎవరిని చూసినా సరి చేసే వ్యక్తి, సరి చేసేస్తాడంట. ఈ ఓదేదు చాలా చిన్న విషయం, ఒక్క చోట్ల వస్తాడు, చాలా గొప్ప పని. మీరు వీలైతే ఆయన ఆశ ఏలుబడి అంతా చదివితే మీకు అర్థమైపోతాయి. చదివినప్పుడు తెలుసు, అన్ని చదవండి. చాలా మంచి చూడండి, ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు? దేవుని మార్గం నడపడానికి దేశాన్ని, రాజుని ఏం చేశాడు? ఓదేదు పురికొల్పాడు. అప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలన్నది ప్రభు ఏం చెప్పాడు? మీరు ఒకరిని ఏం చేయండి? పురికొల్పుడి. ఒకరిని ఏం చేయండి? క్షమించుడి. ఒకరిని ఏం చేయండి? రక్షించుడి. అప్పుడు ప్రభు మనసు చూడండి. ప్రభు చేసిన పని ప్రవక్తలకు ఎలా ఉంది? ఒక ఓదేదు అంటే ఎలా ఉండాల? ఓదేదు వలే ఉండాల. పురికొల్పాలా. దేవుని మార్గంలో చక్కగా నడవడానికి పురికొల్పాలా. ఎట్లన్నా నడవడానికి కాదు. చాలా మంది పిలుస్తారు, ఎట్లన్నా ఫోన్లో పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటా. దేవుని మార్గంలో నీతిగా, న్యాయముగా, సత్యముగా ఓదేదు వలె పురికొల్పినప్పుడే సమాధానం దొరికింది. అంతకుముందు వేషం వేసుకుంటున్నారు, చూస్తున్నాం కదా. ఎగువ కాలంలో బాష ఏం చేశాడు? బయేష వేషం చేస్తాడు. ముందు పైన అబియ ఏం చేస్తాడు? అందుకు పైన యెరోబాం ఏం చేస్తాడు? అందుకు పైన రెగోబాం ఏం చేస్తాడు? సాలొమోను. అందరూ ఏం చేస్తున్నారు? వేషం వేస్తారు. ఇక్కడ ఈయన ఆశ ఓదేదు చెప్పిన ప్రకారం ఆశ ఏం చేశాడు? రాజు ఏం చేశాడంట? పూర్ణ 12 ఉంది. పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను. 2 దినవృత్తాంతములు 15-12. తమ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికి మరణము విధించుదు మరియు నిష్కర్ణశ చేసుకొనిరి. చూసారా, ఎవరైనా దేవునికి మాత్రం లోపడకపోతే, ఎవరుగా దేవుడికి ఏమైనా చేయకపోతే ఎంత చూడండి, అంతగా పూర్ణమైన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో. అదిదా ఈ ఒక ఓదేదు చెప్పిన ఆ రాజును ఒక్కరిని పురికొల్పాడు. ఆ రాజు దేశం అంతా ఏం చేసేసినాడు? ఆజ్ఞగా ఇచ్చేసాడు, చట్టం ఇచ్చేసాడు. అలాగా ఈ ఓదేదు ప్రవక్త చూసినప్పుడు ఎంత గొప్ప వ్యక్తిగా. చదవండి. ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో
ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదకి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగచేసెను. ఎందుకు నెమ్మది వచ్చింది? పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఏం చేసుకున్నారంటే వాళ్ళు దేవుడి యొద్ద తీర్మానించుకున్నారంటే అందరూ న్యాయంగా నడుస్తాం, సత్యంగా బోధిస్తాం, సత్యాన్ని విని జీవిస్తాం. పూర్ణ మనసు చేసుకున్నా కాబట్టి యెహోవా చుట్టుపక్కల ఏం చేశారంట? దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగచేసెను. నెమ్మది చేశారంట. చేసింది ముందు ఏమే ప్రమాణం ఏం చేసుకున్నారు? అందరూ ఏం చేసుకున్నారంట? ప్రమాణం చేసుకున్నారంట. దేవుడి ఒడంబడికలో ఖచ్చితంగా ఉండాలి. మనంతా ఒడంబడిక చేయలేదా? తీర్మానించలేదా? ఎలా ఉన్నాం? ఓదేదు వలె, ఆ యెహూ వలె, ఆ యుద్ధ వలె, ఆ శమాయ వలె, అగ్గియ వలె ఎలా ఉండాలా? ఆ ప్రవక్తలు ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళు ఎక్కడన్నా తప్పారు ఉందా? అది నువ్వు నేను కూడా ఆ పరిస్థితిగా పిలుస్తారు. మీరు ఒక నేర్పరి అయిన యాజకులుగా ఎవరిని ఎలా పిలుస్తారు? మనల్ని యాజకులుగా. మనం పోయి ఏం చేయపోతాము? ఈ ఒక ఓదేది వల్లే సీర్దిర్తవాది అయిన ఏమంటారు? ఏం చేశారు? అందరినీ దేశాన్ని ఏం చేసేసినాడు? దేవుని వైపు మళ్ళించి తిప్పినాడు. అదిదా సేవకుడు అంటే. ఒక్కొక్కరు క్యారెక్టర్ చూడండి. దేవుని వైపు తిప్పినాడు, అందరినీ మళ్ళించాడు. ఒక్క ఓదేది ఉంటే చాలు. మనలో కూడా అలాంటి ఎన్ని మంది ఉండాలా? దేశం ఉన్నది, రాజును తిప్పి దేశాన్ని తిప్పి నిశ్శబ్దంగా 35 ఏళ్ళు సమాధానంగా ఉంది అంటే మనం జాగ్రత్తగా ఈ ఒక ఓదేది వల్ల కూడా మనం ఉండాలప్ప. సరే, దేవుని చిత్తం అయితే ఈరోజు మనము అగియ గురించి, శమయ గురించి, ఇద్దో గురించి, యెహూ గురించి, ఓదేదు గురించి దాదాపు 8 చూసామ్మా. 5 మంది చూసాం. దేవుని చిత్తం అయితే రాబో దినాలు మనం ఈ పాఠాన్ని కంటిన్యూ చేస్తాము. ఇంతవరకు ఓపిక విన్న మీ అందరికీ ప్రభువు నామమున శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.